Hello friends, welcome to English and Visa Services. Now యూకే యూనివర్సిటీస్ అనే సిరీస్లో ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం గ్రీన్విచ్ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే స్టూడెంట్స్ యూకేకి మాస్టర్స్ చేయడానికి కానీ డిగ్రీ చేయడానికి గ్రాడ్యుయేషన్ కోసం కానీ ట్రై చేస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎలా తెలుసుకోవాలి యూనివర్సిటీ అన్నదానికి మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు దొరుకుతుంది. అలాగే యూనివర్సిటీ సెలెక్షన్ లోపల ప్లస్ ఒకవేళ ఆల్రెడీ మీరు గ్రీన్విచ్ యూనివర్సిటీకి అప్లై చేసి ఉంటే మీకుండే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో ప్రిపేర్ కావడానికి కూడా ఒక్కసారి వీడియో చూస్తే మీరు ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ చేయొచ్చు. మేము చెప్పినట్టు ఇంగ్లీష్ అండ్ వీసా సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద వీసా ప్రాసెసింగ్. మీరు ఒకవేళ యూనివర్సిటీకి అప్లై చేయకుండా ఉంటే ఒకసారి మీ రెజ్యూమ్ మాకు పంపించండి. మీకు కరెక్ట్ సూటబుల్ కోర్స్ కానీ యూనివర్సిటీ కానీ మేము ప్రాపర్గా గైడ్ చేస్తాము. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఆల్రెడీ అప్లై చేసి ఉండి మీకు ఆఫర్ లెటర్ వచ్చి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఒకసారి మీ రెజ్యూమ్ మాకు పంపించి ఒకసారి మాకు వాట్సాప్ చేయండి. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అని మీకు ఒకసారి ఫ్రీగా మాక్ ఇంటర్వ్యూ తీసుకొని మీకు సరైన గైడెన్స్ ఇస్తాము. దానికి ఏమి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ ఈ వీడియో లోపల ఏమేమి చూడబోతున్నాం. ద ఫస్ట్ ఈజ్ హిస్టరీ ఆఫ్ గ్రీన్విచ్ యూనివర్సిటీ ప్లస్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, దాని ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంటేక్ ఎప్పుడు ఉంటుంది, ఫీజు ఎంత ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, దాంట్లో ఉన్న కోర్సెస్ ఏమున్నాయి, ప్లస్ వై దిస్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ హౌ వీ సపోర్ట్, హౌ ఇంగ్లీష్ అండ్ వీసా సర్వీసెస్ మీకు సపోర్ట్ చేస్తుంది. అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియో లోపల మీకు తెలుసుకోబోతున్నారు. నెక్స్ట్ ఫస్ట్ హిస్టరీ. ఎప్పుడు స్టార్ట్ అయింది యూనివర్సిటీ? ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ. ఇట్స్ అ పబ్లిక్ యూనివర్సిటీ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లండన్. ఎవరైతే లండన్ లో కనుక ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, లండన్ లో చదవాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. బ్యూటిఫుల్ క్యాంపస్ సిచ్యుయేటెడ్ అట్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ థేమ్స్ రివర్ ఉంటుంది, దాని పక్కనే యూనివర్సిటీ లొకేట్ అయి ఉంది. చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ద బిల్డింగ్స్ ఆర్ వెరీ హిస్టారికల్ బిల్డింగ్స్, ఎప్పటి నుంచో ఉన్నాయి బిల్డింగ్స్. ఇంతకుముందు కొన్ని మూవీస్ లో కూడా ఈ మీకు ఈ బిల్డింగ్స్ ని చూడడం కనబడుతుంది మీకు. ది యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1890, ఆల్మోస్ట్ 100 years plus. The formation of Woolwich Polytechnic and change to the University of Greenwich in 1992. So 1992 లోపల గ్రీన్విచ్ గా ఇది మారడం జరిగింది. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీ. నెక్స్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి? The QS World University Rankings ranked between 691 to 700 by topuniversities.com. వరల్డ్ ర్యాంకింగ్స్ లోపల 600,000 లోపల ఉంటే యూ కెన్ చూజ్ ఇట్ యాజ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ప్రపంచం మొత్తం లోపల 1000 ర్యాంక్స్ లోపలనే ఉంది కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ర్యాంక్డ్ బిట్వీన్ 501 to 600. చెప్పాను కదా, ఇట్స్ ఆల్సో 1000 లోపలనే ఉంది. ద గార్డియన్ యూనివర్సిటీ గైడ్ 2025 ర్యాంక్డ్ 117th ఓవరాల్ ఇన్ యూకే లోపల దీనికి 117th ర్యాంక్ ఇచ్చాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద top universities and the best universities and also oldest universities which is located in the central of the లండన్ లో మీకు ఒక యూనివర్సిటీ కావాలనుకుంటే మీకు మీ రీజనబుల్ ఫీజు లోపల మనకు సూటబుల్ గా ఉండే దాంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్. నెక్స్ట్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? యూనివర్సిటీ ఇస్ ద రివర్సైడ్ క్యాంపస్ గ్రీనరీ గ్రీన్ పార్క్ నియర్ టు ద సెంట్రల్ లండన్. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి లండన్ గ్రీన్విచ్ లోపల ఉంది, దట్ ఈస్ ద సెంట్రల్ బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి ఓవరీ హిల్స్ లో ఇంకొకటి ఉంది లొకేటెడ్ ఇన్ ఎల్టన్ సౌత్ ఈస్ట్ లండన్ విత్ స్పోర్టింగ్ అండ్ స్టూడెంట్ అకామిడేషన్. దీంట్లో కూడా స్టూడెంట్ అకామిడేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిడ్వే క్యాంపస్ లొకేటెడ్ ఇన్ మ్యారిటైమ్ కెంట్. సో 3 యూనివర్సిటీస్ 3 క్యాంపస్ కూడా ఎక్కువగా దూరం ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ద యూనివర్సిటీస్ ప్రొవైడింగ్ ద బస్ సర్వీసెస్, యూనివర్సిటీ బస్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి విత్ ఇన్ 1 hour రీచ్ లోపల, హాఫ్ అన్ అవర్ టు 1 hour రీచ్ లోపలనే అన్ని ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు వరీ, ఆల్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద లండన్ ఓన్లీ. నెక్స్ట్ ఇంటేక్ ఎప్పుడు ఉంటుంది? యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటే మెయిన్ ఇంటేక్ వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఉంటుంది. ఇట్స్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఏప్రిల్ మేలో ఉంటాయి, కానీ కొన్నిసార్లు చాలా తక్కువ కోర్సెస్ ఉంటాయి, మనకి అవి అంత సూటబుల్ కాకపోవచ్చు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఉందా లేదా దట్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. చాలా తక్కువ కోర్సెస్ ఉంటాయి. జనవరి ఫిబ్రవరిలో ఆల్సో వీ హ్యావ్ సమ్ కోర్సెస్. సో మేజర్ ఈస్
we can consider it as September and January. Even we have some courses in the May. మీకు ఒకవేళ ఇదే యూనివర్సిటీకి మేలో ఇమ్మీడియట్ గా మీరు అప్లై చేయాలనుకుంటే ఒకసారి మీ బయోడేటా పంపించండి మాకు. మీకు చివరి లోపల మీకు వీడియో చివరి లోపల మీకు మెయిల్ ఐడి ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది. సో దానికి పంపించండి. we will check and we will suggest the suitable course. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కోర్సులు ఉన్నాయి యూనివర్సిటీ లోపల చూడాలంటే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఉంది, బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, పబ్లిక్ హెల్త్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్స్. సో దాదాపు అన్ని రకాల కోర్సెస్ ఇండియన్ స్టూడెంట్ కి సూటబుల్ అయ్యే కోర్సెస్, మనకి ఇక్కడ డిమాండ్ ఉన్న కోర్సెస్ అన్ని కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చదివిన చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి దే సెటిల్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో చాలా మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎంఎస్సి అప్లైడ్ వచ్చే కొన్ని కోర్సెస్ డీటెయిల్స్ చూద్దాం. దీంట్లోపల వచ్చేసి ద ఫస్ట్ వన్ ఈస్ ఎంఎస్సి అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇంజనీరింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడైనా సిఎంస్ అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. దాని యొక్క కోర్స్ ఫీజు వచ్చేసి 18,150 pounds ఉంది. ఇట్ ఈస్ ఇన్ మిడ్వే క్యాంపస్. నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఇంటర్నేషనల్ బిజినెస్, ఇది వచ్చేసి గ్రీన్విచ్ క్యాంపస్ లో ఉంది. ద ఫీజ్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ 18,150. ఇట్ ఈస్ ఎ 1 year ప్రోగ్రామ్ అండ్ 2 years ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సెప్టెంబర్ లో ఉంది, జనవరిలో ఉంది, ఏప్రిల్ ఇంటేక్ కూడా ఉంది. ఎంఎస్సి డేటా సైన్స్ ఇది కూడా చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఫర్ ఇండియాలో చాలా జాబ్స్ ఉన్నాయి దీని మీద. 18,150 ఉంది. సో వచ్చేసి ఫీజు వచ్చేసి ఇంటేక్ వచ్చేసి సెప్టెంబర్, జనవరి అండ్ రెండు ఇంటేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఐటీ కోర్స్ రిలేటెడ్ కావాలనుకున్న వాళ్ళకి కోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ నేను కొన్ని కోర్సెస్ టాప్ కోర్సెస్ మాత్రమే ఇచ్చాను. ఇందు లోపల చాలా ఉన్నాయి కోర్సెస్. ఒకవేళ మీరు యూనివర్సిటీ అప్లై చేయాలనుకుంటే మీరు ఒకసారి మీ బయోడేటాని evstudentservices@gmail.com కి పంపించండి, లేదా వాట్సాప్ చేయండి. మీ దీనికి పంపించడం అంత కష్టంగా ఉంటే వాట్సాప్ చేయండి, 2 నిమిషాల పని. మీ సివి పంపించి ఐఎమ్ లుకింగ్ ఫర్ గ్రీన్విచ్ యూనివర్సిటీ అని పెట్టండి. మీకు సూటబుల్ కోర్స్ ఏది ఉంటుంది, ఫీజు ఎంత, ఇంటేక్ ఎప్పుడు ఉంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఎవ్రీ డీటెయిల్స్ విత్ ఇన్ 24 hours లోపల విల్ రీచ్ యూ. టోటల్గా ఏ కోర్స్ అయినా కానీ దీంట్లో టోటల్గా వచ్చే కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 15,000 to 19,000 మిడ్ లోపల ఉంది. ఈ రేంజ్ లోపల ఉంటుంది ఫీజ్. సో యూనివర్సిటీ ఆఫర్స్ కూడా త్వరగానే ఇస్తుంది. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ టు get the offer. Okay, next. Accommodation. On-campus accommodation. Greenwich campus has multiple options like Davenport House, Stockwell and Street Apartments. అకామిడేషన్ గ్రీన్విచ్ లో ఉంది. మిగతా 2 క్యాంపస్ లోపల కూడా యూ హ్యావ్ ఎన్ అకామిడేషన్. సో దీంట్లో కూడా డిఫరెంట్ అకామిడేషన్స్ ఉన్నాయి. అన్ని విత్ ఆల్ దిస్ ఇన్క్లూడ్స్ బేసిక్ వైఫై, హీటింగ్ అండ్ యాక్సెస్ అండ్ కమ్యూనల్ కిచెన్స్ అండ్ సోషల్ స్పేసెస్. సో ఆల్ ద అకామిడేషన్ లో ఉండాల్సిన రిక్వైర్డ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వైఫై ఉంది, కిచెన్ ఉంది, మీరు సింగిల్ రూమ్, డబుల్ రూమ్, ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ దేర్. So it is the university is considered as the cheapest accommodation in London by the Sunday Times and Good University Guide in 2023. So it is one of the cheapest accommodation in the university. మీరు ఒకవేళ యూనివర్సిటీలో ఉండాలనుకుంటే ఇది చీప్ గా అకామిడేషన్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. సో ద క్యాంపస్ 3 క్యాంపస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టేయింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ ఒకవేళ కావాలనుకుంటే ప్రైవేట్ అకామిడేషన్స్ యూనివర్సిటీ చుట్టుపక్కల చాలా వరకు ఉన్నాయి. బ్లాక్ హెల్త్ ఉంది, సరౌండింగ్ ఏరియాస్, గ్రీన్విచ్ లో కూడా మీరు చుట్టుపక్కల ఎక్కడైనా బయట కావాలనుకుంటే యూ కెన్ ఫైండ్ ద సూటబుల్ అకామిడేషన్ నియర్ టు దిస్ ప్లేస్. నెక్స్ట్ మేజర్ పాయింట్ ఈజ్ వై దిస్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అందరికీ ఎక్కువగా ఉండే క్వశ్చన్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చూడండి, మీకు ఖచ్చితంగా ఇవి యూస్ఫుల్ అయితే కన్సిడర్ చేయడానికి దిస్ యూనివర్సిటీ. The main campus is located in Greenwich, London. This helps the students to access to numerous internship opportunities and vibrant life of the London city. సో లండన్ సిటీలో ఉండి లండన్ సిటీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో అకామిడేషన్ అని అది ఏదైనా కూడా లండన్ లో ఉంది. ఇంటర్న్షిప్ కానీ దానికి కానీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ మనము అవైల్ చేసుకోవడానికి యూనివర్సిటీ యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే యూ ఎంజాయ్ ద కల్చర్ ఆఫ్ లండన్. సో ఒక సిటీలో ఉంటే మీకు దాని యొక్క వైబ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. యూ ఎంజాయ్, యూ ఫీల్ ద different culture in London. Next, well connected. The Greenwich campus is located to the New York Thames, is well connected with public transport, making it easy to travel across the London. So center లో ఉంది కాబట్టి మీకు అకామిడేషన్ కి ఏం ప్రాబ్లం లేదు. ట్రైన్ ఉంది,
బస్ సర్వీసెస్ ఉన్నాయి. all the modern transport facilities are available to reach any place in the London. Next, the other two campuses are within short distance. The main campus with hostel facility and all the modern facilities with eco-friendly intercity bus services for students traveling. మీరు ఒక క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్కి వెళ్ళాలంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ద యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ ద బస్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దోస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ ద క్యాంపసెస్. సో 3 క్యాంపస్ లోపల కూడా లైబ్రరీ బాగా ఉంది. సో ఇన్ జనరల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో దానివల్ల మీరు ఎక్కువ నేర్చుకోవడానికి, ఎక్కువ టైం స్పెండ్ చేసే రీసెర్చ్ మీద, ల్యాబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే ఫెసిలిటీ కూడా మీకు ఈజీగా దీంట్ లోపల అవైల్ అవుతుంది. నెక్స్ట్, ఇండస్ట్రీ కనెక్షన్స్. The university works closely with business organizations in various sectors. Students benefit from real world exposure through placements, internship and collaborations. సో యూనివర్సిటీలో కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. దానివల్ల మీకు యూనివర్సిటీ ఇంటర్న్షిప్ అప్పుడు కూడా మీకు వేరియస్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే లండన్ సిటీలో ఉంది కాబట్టి ఇంటర్న్షిప్ కూడా ఎప్పుడైనా బెస్ట్ ఆర్గనైజేషన్లో చేస్తే మీరు నేర్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో అలాంటి ఆప్షన్స్ కావాలంటే ఈ యూనివర్సిటీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి there are some other points. Affordable tuition fees. Compared to the other universities, London, the University of Greenwich offers competitive and relatively lower tuition fees, makes it help to the international students. So fees కూడా కొంచెం మిగతా యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే ఫీజు కూడా తక్కువగా ఉంటుంది, 15 to 17, 18 ఆ రేంజ్ లోపలనే ఉంటుంది కాబట్టి సో ఇది అఫోర్డబుల్ ఫీజ్ ఇండియన్ స్టూడెంట్స్ కి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇది అఫోర్డబుల్ ఫీజ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ స్టూడెంట్ రేంజ్ లోపలనే ఉంది. మిగతా యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా 18, 19, 20 ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఫీజుల రకంగా కూడా ఎకనామికల్ గా కూడా దిస్ ద యూస్ఫుల్ యూనివర్సిటీ. నెక్స్ట్, ద యూనివర్సిటీ ఆఫర్ మెడిసిన్ విచ్ సపోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్ వస్తుంది 2,000 to 3,000 వరకు, డిపెండ్స్ ఆన్ యువర్ స్కోర్ అండ్ యువర్ అదర్ రిక్వైర్మెంట్స్. దాన్ని బట్టి మీ పర్సంటేజ్ని బట్టి మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Next, the university offers wide range of extracurricular activities through the student run clubs, societies, covering a variety of interests from sports to academic and cultural groups. ఒకవేళ మీరు ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటే ఇది మీకు బాగా షైన్ కావడానికి యూనివర్సిటీ మీకు హెల్ప్ చేస్తుంది. సో చాలా క్లబ్స్ ఉన్నాయి, ఇండియన్ క్లబ్స్ ఉన్నాయి, అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది మీకు. సో మిగతా స్టూడెంట్స్ అందరితో కలిసి కూడా యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ స్పోర్ట్స్ లో కానీ సొసైటీలో కానీ యూ కెన్ పార్టిసిపేట్. Like the University Greenwich has a collaboration with numerous institutions around the world with the student available joint degrees and international research projects. సో మీరు ప్రాజెక్ట్ చేయడానికి కానీ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ చాలా యూనివర్సిటీస్తో ఉంది కాబట్టి మీకు మీతో కొలాబరేషన్ వైడ్ రేంజ్ ఆఫ్ మల్టీకల్చరల్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ అనేది అన్ని ఏరియాలో ఎన్హాన్స్ కావడానికి ఈ యూనివర్సిటీ మీకు చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్. Greenwich students are highly employable, with the university placing a strong emphasis on career development. Its career services assist students in securing placements, internships, and jobs after graduation. So this is one of the best quality in this university. The university మీకు కెరియర్ సర్వీస్ లోపల రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, ఇంటర్వ్యూ అటెండ్ కావడం కానీ, లేదా ఇంటర్న్షిప్ ఒకవేళ కోర్స్ చేసేటప్పుడు ఇంటర్న్షిప్ లో కానీ యూనివర్సిటీ ఈస్ సపోర్టింగ్ యూ వెరీ మచ్ టు ద స్టూడెంట్స్. సో అన్ని రకాలుగా కూడా ఈ యూనివర్సిటీ మీకు విత్ ఇన్ రీచబుల్ ఫీజు లోపల మంచి కోర్సెస్తో, అన్ని రకాల కోర్సెస్తో యూనివర్సిటీ సపోర్టింగ్. లండన్లో కావాలనుకునే వాళ్ళకి తక్కువ ఫీజు లోపల మంచి యూనివర్సిటీ లోపల ఆల్రెడీ పేరు కూడా బాగుంది. గ్రీన్విచ్ చాలా ఓల్డ్ నుంచి ఉంది కాబట్టి గుడ్ విల్ కూడా బాగా ఉంది. ఇక్కడ ఇండియాలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఉందో అలాగే అంతకన్నా ఎక్కువ ఓల్డ్గా ఉంది. ఇది మంచి పేరు ఉంది యూనివర్సిటీలో. చదివితే మీకు ఒక గుడ్ విల్ కూడా ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత ఏ యూనివర్సిటీ అంటే చూపించుకోవడానికి కూడా దిస్ డిగ్రీ హెల్ప్స్ యూ. మరి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, దీంట్లో చదివిన వాళ్ళు కూడా చాలా మంది పాస్ అయ్యారు. గుడ్ విల్ కూడా బయట మాకు దాదాపు ఒక 10 years నుంచి ఉన్నాను దీంట్లో కాబట్టి ఎక్కడి నుంచి పెద్దగా నెగటివ్ కామెంట్స్ అయితే ఏమీ రాలేదు. ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇండియాకి రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ గుడ్ ప్లేసెస్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఒకవేళ లండన్లో ఒక యూనివర్సిటీ లండన్లో కావాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్.
మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకు చేయాలంటే మీ యొక్క కోర్స్ కానీ యూనివర్సిటీ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయని అన్ని పెట్టలేము. మీకు ఈ ఇంటేక్ ఉందా లేదా అనడానికి చిన్న పని. ఒక 5 minutes లోపల సెండ్ యువర్ రెజ్యూమ్ 9550385722. మీరు దీనికి వాట్సాప్ చేయండి. చేసి మీ యొక్క పేరు పెట్టండి. చెప్పండి దిస్ ఈజ్ సో అండ్ సో, ఐ వాంట్ టు స్టడీ ఇన్ దిస్ కోర్స్ ఫర్ మే ఇంటేక్. ఐఎమ్ రాజేష్, వాంట్ అడ్మిషన్ ఇన్ గ్రీన్విచ్ యూనివర్సిటీ ఫర్ మే ఇంటేక్, ఫర్ సెప్టెంబర్ ఇంటేక్, ఫర్ జనవరి ఇంటేక్. జస్ట్ సెండ్ మీ ఎ మెసేజ్. మేము ఒకసారి మీ రెజ్యూమ్ చూసి దాని పర్సంటేజ్ చూసి వీ విల్ కాల్ యూ, అవర్ టీమ్ విల్ కాల్ యూ అండ్ దే విల్ సపోర్ట్ యూ టు గెట్ ద అడ్మిషన్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. మీకు ఒక 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. లేదా మీరు ఒకవేళ మెయిల్ చేసినట్టయితే మెయిల్ చేయండి దీనికి, దెన్ విల్ సపోర్ట్ యూ. ఎనీవే 2 రకాలుగా ఏది చేసినా కూడా విల్ సపోర్ట్ యూ. నెక్స్ట్, ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు చాలా వీడియోస్ రాకపోతున్నాయి. అన్ని యూనివర్సిటీస్ గురించిన డీటెయిల్స్, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఏరియాస్ అబౌట్ ద స్టడీస్, ఇంగ్లీష్కి రిలేటెడ్గా కానీ వీసా రిలేటెడ్గా కానీ, మీకు వీసాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, అన్నిటి మీద కూడా వీఆర్ ప్రిపేరింగ్. అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్ వన్. విల్ గెట్ ద వీడియోస్ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఇంగ్లీష్ అండ్ వీసా సర్వీసెస్. Thank you so much.